నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్ళిన తర్వాత నర్సీపట్నం దగ్గర ఆ లోటు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అని కానీ, ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారని కానీ, పార్టీని నడిపించబోయే వాళ్ళు ఎవరు అన్నాక ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? రేపు దిశానిర్దేశం ఎవరు చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. అయ్యన్న పాత్రుడి కొడుకు చింతకాయల విజయ్ రాజ్యసభకి వెళ్ళారు. ఇప్పుడు నర్సీపట్నం దగ్గర లోటు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరి వైపు అధిష్టానం అడుగులు వేయబోతోంది, ఎవరు దిశానిర్దేశం చేయబోతున్నారు? వాస్తవానికి నర్సీపట్నం నియోజకవర్గం క్షత్రియుల ప్రాబల్యంలో, క్షత్రియుల ఆధిపత్యంలో అలరారినటువంటి నియోజకవర్గం. సాయి సూర్యనారాయణ రాజు గారని వారి ఆధిపత్యంలో దశాబ్దాల తరబడి వారి ఏలుబడిలో ఉన్నటువంటి నియోజకవర్గం. మధ్యలో ఒకసారి రుతల లచ్చాపాత్రుడు మాత్రం విజయం సాధిస్తే సాయి సూర్యనారాయణ రాజు గారు అటు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి క్యాబినెట్లో, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో, జలగం వెంగళరావు గారి క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా రాణించినటువంటి సాగి కుటుంబం చేతుల్లో నుంచి 83 ఎన్నికల నుండి అయ్యన్న పాత్రుడు గారు ఈ నియోజకవర్గాన్ని వారు తమ ఆధీనంలోకి, తమ ఏలుబడిలోకి తీసుకోవడం, కొప్పులవెల్మ సామాజిక వర్గానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు నాటి నుంచి నేటి వరకు కూడా వెలమల ఆధిపత్యంలో నర్సీపట్నం నియోజకవర్గం. మధ్యలో ఒక్కసారి సాయి కృష్ణమూర్తిరాజు గారు ఒక్కసారి మాత్రమే 89 ఎన్నికల్లో గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. మిగతా అన్ని ఎన్నికలు 83, 85, ఆ తర్వాత 94, 99, 2004లో బోళం ముత్యాల పాప అని 2009 ఆవిడ వెలమ సామాజిక వర్గం, వారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. మిగతా అన్ని ఎన్నికల్లో కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారే గెలుస్తూ వచ్చి 2019 ఎన్నికలు, 14 ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడి గారి మీద ఓడిపోయినటువంటి పెట్ల ఉమాశంకర గణేష్, బ్రదర్ ఆఫ్ పూరి జగన్నాథ్, 2000 పైచిలకు 2000 దగ్గర ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పెట్ల ఉమాశంకర గణేష్ 19 ఎన్నికల్లో 22,000 పైచిలకు ఓట్ల ఆధిక్యతతో నా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని ఓడించి శాసనసభలోకి అడుగు పెట్టడం అనేది ఒక ఇంత సంచలనాత్మకమైనటువంటి విషయం ఆ రోజు. ఆ తర్వాత తిరిగి 2024 ఎన్నికల్లో చింతకాయల విజయ్ని పోటీ చేయించాలని అయ్యన్న పాత్రుడు గారు భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారిని పోటీ చేయమనడం, అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేసి కనీ విని ఎరుగిన ఆధిక్యతతో గెలుపొందడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా కొలువు తీరడం అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రులు కాదు అనేటటువంటి మాట మనందరం ఎప్పుడు వినేదే. అలా పూరి జగన్నాథ్ గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాడు. పూరి జగన్నాథ్ మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టి పూరి జగన్నాథ్ ఉన్నతికి మనం ఉపయోగపడాలని అయ్యన్న పాత్రుడు గారు వారి అర్ధాంగి శ్రీమతి సిహెచ్ పద్మావతి గారు, చింతకాయల పద్మావతి గారి సమర్పణలో వాళ్ళు ఈడియట్ సినిమా నిర్మించి ఆ తర్వాత కూడా పూరి జగన్నాథ్ వైష్ణవ్ అకాడమీకి ఎంతగానో ఆర్థికంగా వెన్నుదన్నులు అందించినటువంటి అయ్యన్న పాత్రుడు గారితోనే రాజకీయంగా పూరి జగన్నాథ్ గారి కుటుంబం తలపడుతుందని వాళ్ళు సైతం ఆలోచించి ఉండరని ఎవరైనా భావిస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళు. అక్కడే నర్సీపట్నంలోనే జగన్నాథ్ టూరింగ్ టాకీస్, ఆ తర్వాత సినిమా థియేటర్ అయింది. దాని ద్వారానే పూరి జగన్నాథ్ గారు సినిమా పరిశ్రమకు రావడానికి అదే ఆలంబన, అదే పునాది. సరే, ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు మనం గతంలో కూడా జనవరి నుంచి కూడా మనం రాజ్యసభ రేస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఖచ్చితంగా చింతకాయల విజయ్ ఉంటాడని మధ్యలో ఒకసారి కొంత ఆయన పేరు చర్చల్లోకి రాకపోయినప్పటికీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన తన హవాని కనబరచడం, కైవసం చేసుకొని వేళ రాజ్యసభకి అతి పిన్న వయసులో రాజ్యసభకి నామినేట్ చేయబడినటువంటి నేతగా తెలుగుదేశం నుంచి వారు రాజ్యసభకు వెళ్ళటం అనేది జరిగింది. మొన్నే నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగినటువంటి పెద్దల సభలో లింగంనేని రమేష్ గారు కావచ్చు, చింతకాయల విజయ్ గారు కావచ్చు, సానా సతీష్ గారు కావచ్చు, భాష్యం రామకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క అక్కడ ప్రభ వెలగడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అధిష్టానం ప్రకటించకముందే, అధినాయకత్వం అసలు పేరుని తెలియజేయకముందే తనకంటే వయసులో చిన్నవాడైనటువంటి తన సోదరుడి పేరుని చింతకాయల విజయే, రాజేష్ ఉన్నాడు కదా, రాజేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని ప్రకటించడం ఇప్పుడు అక్కడ తెలియనటువంటి ఒక వాతావరణం, పండగ వాతావరణం అయ్యన్న పాత్రుడు గారి వర్గీయుల్లో పండగ వాతావరణం నెలకొంది. వైరి వర్గాల్లో మాత్రం ఒక ఎడతెగని చర్చని, అంటే ఇది ఒక సామంత రాజ్యంలాగా, ఇది ఒక రాజుల రాజ్యంలాగా, ఇది ఒక వారసత్వ రాజ్యంలాగా దీనిని కొనసాగిస్తారా? చింతకాయల రాజేష్ పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆ పేరుని చింతకాయల విజయ స్వయంగా ప్రకటించి 6 సంవత్సరాల పాటు, 6 సంవత్సరాల కాలం నేను రాజ్యసభలో ఉంటాను కాబట్టి వచ్చే ఎన్నికలకు నేను పోటీ చెయ్యను, ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడను,
నాన్నగారు అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేయరు, నిష్క్రమిస్తారు, సోదరుడు రాజేష్ పోటీ చేస్తాడని వారు ఇప్పుడు ప్రకటించడం అనేది రాజకీయ శ్రేణుల్లో ఒక ఇంత ప్రకంపనలు అయితే సృష్టిస్తోంది. అక్కడ సామాజిక సమీకరణాలు కూడా చిత్ర విచిత్రంగా మారేటటువంటి పరిస్థితి నర్సీపట్నం నియోజకవర్గంలో ఏర్పడింది సంధ్య గారు. అంటే ఇప్పుడు అయ్యన్న ఫ్యామిలీ అంటే సొంత డెసిషన్ అధిష్టానం నుంచి అంగీకారం అనౌన్స్మెంట్ చేశారు, తీసుకోకుండానే ప్రకటించాడు. చింతకాయల విజయ్ గారే ప్రకటించారు, ఆయనే ప్రకటించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో ప్రకటించారా లేకపోతే పార్టీ మీటింగ్ లో ఏదైనా? లేదు, బాహాటంగా బహిరంగంగా ప్రకటించారు. అభిమానులందరినీ ఆయన రాజ్యసభకు వెళ్ళి వచ్చిన తర్వాత అభిమానులు కార్యకర్తలందరినీ కలవటం జరిగింది. అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఆయన రాజ్యసభకు రాజీనామా చేయాలి. ఎందుకంటే 6 సంవత్సరాల కాలం రాజ్యసభ ఉంటుంది, కొనసాగుతాను. కాబట్టి 2026లో అయ్యారంటే 2032 వరకు రాజ్యసభలో ఉంటారు. మామూలుగానే టీడీపీలో అధిష్టానం ప్రకటిస్తే తప్పితే కింది స్థాయిలో ఉండే ఎవరికైనా అభ్యర్థిని ప్రకటించే అదే మరి ఏంటంటే ఇప్పుడు రాజ్యసభ మెంబర్ని అయిపోయాను అంటే లోకేష్ గారికి అతి సన్నిహితుని నేను అన్న ధైర్యమా, లేకపోతే ఇంకొకరిని ఎవరిని రానివ్వకుండా ముందే ఇంకొకరిని ఎవరిని రానివ్వకుండా ఒకటి. అట్లాగే టీం లోకేష్ లో భాగంగా ఏంటంటే చింతకాయల విజయ్ గారు కూడా టీం లోకేష్ లో చాలా ముఖ్యమైనటువంటి టాప్ 10 లో ఉంటారు టీం లోకేష్ లో. కాబట్టి తనదైనటువంటి శైలిలో తాను తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో మా ఆధిపత్యమే, మా హవాయే కొనసాగాలి అనేటటువంటి ఒక ధీమా, ఆ ధీమాతోనే ఈరోజు ఈ ప్రకటన చేశారు. ఒకంత యుద్ధ వాతావరణం అయితే అక్కడ నెలకొన్నట్టే. ఎందుకంటే వైకాపా కూడా అది తనదైనటువంటి శైలిలో అక్కడ వాళ్ళకి పెట్ల ఉమాశంకర్ గణేష్ అదే సామాజిక వర్గం అయినప్పటికీ బలమైనటువంటి నాయకుడే, బలమైనటువంటి నేత, ఏమి మనం కొట్టిపారేయదగ్గ తీసివేయదగినటువంటి నేత అయితే కాదు. స్థానికేతలను ఎవరినైనా తీసుకెళ్లి ప్రయోగం చేశారనుకోండి, అది ఒకంత ఎప్పుడూ బెడిసికొట్టేటటువంటి వ్యవహారం. కాబట్టి అతను స్థానికుడు, కాబట్టి అతను ఇప్పుడు బలం పుంజుకోవటానికి, అతను ప్రశ్నించడానికి ఎప్పుడు ఒకే కుటుంబం అధికారంలో ఉంటుందా, ఉండాలా, మరొకరికి అవకాశం ఉండకూడదు అనేటటువంటి అస్త్రాన్ని ఈవేళ వైకాపాకి తెలుగుదేశం వాళ్ళ చింతకాయల విజయ్ గారు ఆ రూపంలో అందించారని మనం అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పటికే స్పీకర్గా కొంత అసంతృప్తిగా ఉన్నాను, మంత్రివర్గంలోకి రావాలి అనేసి అయ్యన్న గారు అనుకున్నారు. కొడుకేమో రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అడగాల వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకొని ప్రకటించడం మరి అధిష్టానం దృష్టిలో ఇది వాళ్ళకి ఏదైనా రివర్స్ అయ్యే అవకాశం ఉండదంటారు? అంటే ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా అధిష్టానాన్ని ఇరుకుని పెట్టేటటువంటి విషయాలేనండి. అధిష్టానాన్ని ఇరుకుని పెట్టి, అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టి, అధిష్టానం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, లేకపోతే అధిష్టానం అనుమతిస్తుందా అనుమతించదా అనే లోపే వీళ్ళే తమ యొక్క ఆశయాల్ని వీళ్ళే తెలియజెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు మమ్మల్ని స్వాగతిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకే అవకాశం ఇవ్వాలి అనేటటువంటి చర్చ అధిష్టానం ముందు పెడతారనమాట. అధిష్టానం మధ్యలో ఇంకేదో సమీకరణం, ఇంకేదో ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో కొనసాగుతారు. అయ్యన్న పాత్రుడు గారు నిష్క్రమిద్దాం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని వారు అనుకుంటున్నారు. కాబట్టి మరొకరికి ఎవరికైనా అవకాశం ఇద్దామా అనేటువంటి వి శ్రీరామ్మూర్తి గారిని, మీకు అయ్యన్న పాత్రుడు గారు ఒకసారి 1996 అనుకుంటాను లోక్సభ ఉప ఎన్నికల్లో ఆయన లోక్సభకు కూడా అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందిన సందర్భంలో వి శ్రీరామ్మూర్తి గారిని ఆయనకు అప్పుడు అవకాశం ఇచ్చారు తెలుగుదేశంలో. అట్లా అంటే అదే సామాజిక వర్గమా లేకపోతే మరొకటి ఇంకోటి పక్కన పెడితే పార్టీ కోసం కేవలం ఈ కుటుంబమే కాకుండా మిగతా సామాజిక వర్గాల్లో కావచ్చు, మిగతా ద్వితీయ శ్రేణి నాయకుల్లో కావచ్చు, చాలామంది చాలా కాలం దశాబ్దాల తరబడి పార్టీతోనే కొనసాగినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కొత్త నాయకత్వం రావాలి, సరికొత్త నాయకత్వం రావాలి, యువరక్తం రావాలంటే వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలో ఉండాలి. తెలుగుదేశంలో సాధ్యం అవుతుంది. అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితులు ఏంటంటే ఇవి ఒకంత ప్రతిబంధకాలు అవుతాయి, అవరోధాలు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, నవంబర్ లోపు జరిగిపోతాయి. అదేంటున్నా ఇప్పుడే అంటే ఏకపక్షంగా ప్రకటించడము పార్టీ క్యాడర్లో ఎవరన్నా కాదన్నా వీళ్ళ ఆధిపత్యమే కంటిన్యూ అవుతుందని ఒక వ్యతిరేకత అయితే ఉంటుంది. ఎందుకు ఇంత ఎర్లీగా అంటే వేరే వాళ్ళు కర్చీఫ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే అందులో ఎవరైనా అధిష్టానానికి దగ్గరగా ఉన్నారా, ఈ భయంతోనే ముందుగా ప్రకటించారంటే? అధిష్టానానికి ఎప్పుడు ఖచ్చితంగా ద్వితీయ శ్రేణి నాయకులు సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగ్గానే చేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడి గారికి కూడా తెలుసు తన కుటుంబం కాకుండా తనతో పాటు ప్రయాణించినటువంటి వాళ్ళల్లో ఎన్నికలు ఎదుర్కోగలిగినటువంటి స్థాయిలో కొంతమంది నాయకులు తయారయ్యారు అనేటటువంటి విషయం ఆయనకు తెలుసు. మీకు ఇప్పుడు మాడుగుల అనేటటువంటి ఒక నియోజకవర్గం, ఈ మాడుగుల నర్సీపట్నం రెండు పూర్తి స్థాయిలో కొప్పుల వెలమల యొక్క ఆధిపత్యం, కొప్పుల వెలమల ప్రథమ స్థానంలో ప్రథమ సంఖ్యలో ఓటర్లుగా ఉండేటటువంటి నియోజకవర్గాలు. ఇక్కడ మీకు మాడుగుల నియోజకవర్గంలో వరుసగా 82 ఎన్నికల్లో ఏమైందంటే ఎన్టీ రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పటికి వెలమలకి ఎక్కువ మందికి అవకాశం కలిగించుకుంటూ పోటీ చేసేటటువంటి అభ్యర్థులుగా వాళ్ళని ప్రకటించుకుంటూ వెళ్తున్న క్రమంలో కాపుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. వ్యతిరేకత ఎదురైనప్పుడు
రామారావు గారు, భాస్కర్రావు గారు ఆలోచించి మాడుగుల నియోజకవర్గాన్ని కాపులకు కేటాయిస్తే ఎట్లా ఉంటుందని ఒక ఉపాధ్యాయురాలికి, మహిళా ఉపాధ్యాయురాలికి కేటాయించారు. ఆవిడ క్యాండిడేటు. డమ్మీ క్యాండిడేట్గా ఇంకోరు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. డమ్మీ క్యాండిడేట్గా కొప్పుల వెల్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఉపాధ్యాయులు, ఆయన కూడా మాస్టరే, ఆయన కూడా డమ్మీ క్యాండిడేట్గా నామినేషన్ దాఖలు చేశారు. చేసిన తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మహిళా ఉపాధ్యాయురాల యొక్క నామినేషన్ తిరస్కరించబడేటప్పటికి ఏం చేయాలి? డమ్మీ క్యాండిడేట్గా వేసినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయనని క్యాండిడేట్గా ప్రకటించారు. ఆయన కొప్పుల వెల్మ సామాజిక వర్గం. ఆయన పేరు రెడ్డి సత్యనారాయణ గారు. రెడ్డి మాస్టారు అని పిలుస్తారు. మీరు నమ్మరు సంధ్య గారు 83, 85, 89, 94, 99 వరుసగా 5 ఎన్నికలలో గెలిచి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు, టీటీడీ బోర్డు సభ్యులయ్యారు. రాజకీయం అంటే రాత అండి. రాజకీయం అనేది రాత. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు, సమీకరణాలు ఉన్నాయి. సాంస్కృతిక, సామాజిక, రాజకీయ సమీకరణాలు, ఆర్థిక సమీకరణాలు ఏ స్థాయిలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 11th అవర్లో ఏ స్థాయిలో వాటి యొక్క ప్రభావం ఉంటుందన్నది రాజకీయాలకు చేరువుగా వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటటువంటి అంశాలు అన్నమాట ఇవన్నీ.